ముందు వీడియోలో బందీపూర్ ఫారెస్ట్ గురించి చూసాం కదా, ఈ వీడియోలో ఊటీ చూసేద్దాం పదండి. సో ఊటీలో మేము తీసుకున్న రూమ్ అనమాట ఇది. వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతి సోనీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తున్నాయి. సో హైదరాబాద్ టు కేరళ ట్రిప్ గురించి. సో అన్ని వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము రూమ్లో లగేజ్ అది పెట్టేసి మేము అంబ్రెల్లా తీసుకొని అయితే జస్ట్ వాక్ చేసుకుంటూ అలా బయటికి అయితే వచ్చాము. తర్వాత బయటికి వచ్చిన తర్వాత దగ్గరలోనే ఒక బేకరీకి వెళ్ళాము. సో ఊటీలో అక్కడ చాలా ఫేమస్ ఐటమ్ ఒకటి చూసాము, ఊటీ వర్కీ అనమాట, బిస్కెట్స్ లాంటివి. సో వాటి గురించి నేను వీడియోలో చూపిస్తాను. సో ఇది మేము ఊటీలో రూమ్ తీసుకున్న తర్వాత సైట్ సీయింగ్ కోసం బయటకు వచ్చామన్నమాట. సో బయటకు వచ్చిన తర్వాత మనకు అక్కడ సర్క్యూట్ బస్సెస్ అనేవి దొరుకుతాయి అనమాట. అంటే 100 రూపీస్ డే పాస్ టికెట్ తీసుకొని ఆ బస్సు ఎక్కితే ఆ బస్ టికెట్ వెనక మనకి రాసుంటాయి. సో ఏ ప్లేసెస్ దగ్గర ఆగుతుంది అనేది. సో డే పాస్ అనమాట. సో ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ బోట్ హౌస్. ఊటీలో బోట్ హౌస్ ఫేమస్. సో ఇదేంటంటే జస్ట్ ఒక నార్మల్ పార్క్ లాగా అనిపిస్తుంది. అంటే అన్నీ ఉంటాయి ఇందులో. బోటింగ్ ఉంటుంది, ఇంకా చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మేము అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. సో మెయిన్గా ఇక్కడ చూడాల్సింది ఈ లేక్ అనమాట. ఈ లేక్ ఇంకా అక్కడ స్పీడ్ బోట్స్, నార్మల్ బోట్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటికి అనమాట. సో ఈ బోట్ హౌస్లోకి ఎంట్రన్స్కి మనకి ఒక టికెట్ ఉంటుందన్నమాట, 20 రూపీస్ టికెట్. అన్ని స్టాల్స్ కూడా, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, షాపింగ్కి ఉంటుంది, అన్నీ అనమాట. సో అక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి స్పీడ్ బోట్కి, ఇంకా ఆ లేక్లో బోట్ మీద ట్రిప్ కోసం వాళ్ళు నించున్నారనమాట. సో అప్పుడు చాలా వర్షం అది పడుతుందన్నమాట. ప్లస్ ఇంకా వాటర్ కూడా అంతా చాలా మురిగ్గా అనిపించింది నాకు. సో ఆ బోటింగ్ చేయడానికి అయితే మేము అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. సో ఫస్ట్ అయితే అసలు ఇక్కడ బోట్ హౌస్లో ఏముంది చూద్దామని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఇక్కడ టికెట్ తీసుకోవాలి మనము ఫస్ట్. సో బోట్ హౌస్ లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత సో లోపల మళ్ళీ ఇండివిజువల్గా దేనికి అదే మనము టికెట్స్ తీసుకోవాలన్నమాట. సో బోటింగ్ చేయాలంటే బోటింగ్కి, ఇంకా అక్కడ టాయ్ ట్రైన్ ఉంటుంది అనమాట, అది ఎక్కాలంటే దానికోసం అలా సపరేట్గా టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఊటీలో స్వెటర్స్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో అక్కడ చూసారా, ఐ లవ్ ఊటీ అనేది రాసి అయితే ఉంది. సో అలాంటిది కనిపిస్తే ఎందుకు అవుతాం, మేము కూడా చకచక కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఐ లవ్ ఊటీ అనే దగ్గర. సో అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉందన్నమాట. తర్వాత మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము ఒక్కొక్కటి చూసుకుంటూ. సో ఇక్కడ బోటింగ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి నించొని చూస్తే అసలు ఆ వాటర్ ఎలా ఉన్నాయనేది క్లారిటీగా తెలిసింది మాకు అక్కడికి వెళ్ళి చూస్తే. సో ఇక్కడ మెయిన్గా చూడవలసింది ఈ లేక్ అనమాట. సో మనకి నార్మల్గా మనం కాయాకింగ్ చేసినప్పుడు మనకి మన ఓన్గా మనం ప్యాడ్లింగ్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో ఆ ఆప్షన్ కూడా ఉంది అక్కడ. లేదంటే స్పీడ్ బోట్. సో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ ఫొటోస్ అయితే దిగేసాము. తర్వాత ఆ వ్యూ అది ఎంజాయ్ చేసాము. సో ఊటీ అంటేనే ఆ పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ చాలా బాగా అనిపించింది. తర్వాత మేము ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో ఊటీ టాయ్ ట్రైన్ అనమాట ఇది. సో ఇది కూడా 40 రూపీస్ టికెట్ అంతే. సో ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది కదా చిన్నది. సో ఆ లేక్ పక్క నుంచే మనకి ఆ ట్రైన్లో తీసుకెళ్తారనమాట. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఆ ట్రైన్లో ఎక్కి కూర్చుంటే అసలు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రైట్ సైడ్ చూస్తే లేక్, ఆ లేక్ అవతల పెద్ద పెద్ద చెట్లు, లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం డెన్స్ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. అన్ని పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. సో ఆ చెట్ల మధ్యలో నుంచి జర్నీ అల్టిమేట్ ఉంది. అసలు చాలా బాగా అనిపించింది మాకైతే. ఇది రైల్వే స్టేషన్ అనమాట ఊటీది. ఇందాక టాయ్ ట్రైన్ ఎక్కాం కదా, ఆ టాయ్ ట్రైన్కి రైల్వే స్టేషన్ అనమాట. సో ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత జర్నీ అయితే మాకు చాలా బాగా అనిపించింది. సో వెళ్తుంటే అక్కడ ఫస్ట్ మనకి అది టనల్ లాగా వస్తుందన్నమాట. సో చిన్నపిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అవుతారు. సో ఈ టనల్లో నుంచి వెళ్ళాలన్నమాట. సో దాంట్లో నుంచి బయటికి వెళ్తే మనకి ఇంకా
ఇంకొంచెం దూరం అలా 10 మినిట్స్ అనమాట మొత్తం ట్రైన్ది జర్నీ. సో దాంట్లో నుంచి మనం ఈ లేక్ చూస్తుంటే చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. చిన్నపిల్లలకైతే కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది. సో దాంట్లో నుంచి రావడము టనల్ లాగా ఉంది కదా, సో దాంట్లో నుంచి రావడం చిన్నపిల్లలకైతే కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఇది ఒక 10 మినిట్స్ అనమాట. 10 మినిట్స్ ట్రావెల్ చాలా బాగా అనిపించింది. టూ అండ్ ఫ్రోకి మనం టికెట్ 40 రూపీస్ ఎంతో ఉంది అంతే. సో ఇక్కడ మనం ట్రైన్లో కూర్చొని చూస్తుంటే మనకి ట్రైన్ వెళ్తుంటే పక్కన చెట్లు కనిపిస్తున్నాయి కదా, సో అవి తగులుతూ ఉంటాయి ట్రైన్కి. సో చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ ఇది కూడా, పర్లేదు చేయొచ్చు. సో మేము ఎడ్జ్కి కూర్చున్నాం కాబట్టి చాలా బాగా అనిపించింది నాకైతే. సో ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత మేము అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ప్లాంట్స్ అండ్ సీడ్స్ది ఒక షాప్ అయితే కనిపించింది. అక్కడ ప్లాంట్స్ సీడ్స్ అవి అయితే అమ్ముతున్నారు. తర్వాత మేము ఇక్కడ హార్స్ రైడింగ్ అది ఉందన్నమాట, సో అక్కడికి కూడా వెళ్ళాము. తర్వాత అక్కడ కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇవి ఐ లవ్ ఊటీ దగ్గర తీసుకున్న పిక్చర్స్. అండ్ తర్వాత హార్స్ రైడింగ్ దగ్గర కూడా వెళ్ళామన్నమాట. సో హార్సెస్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ హార్స్ రైడింగ్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి. 7D అని, అంటే ఇప్పుడు మనం వండర్లాలో కొన్ని అడ్వెంచర్స్వి ఉంటాయి కదా, పైకి తీసుకెళ్ళి ఇలా స్వింగ్ది ఉంటుంది కదా, సో అలాంటి రైడ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ హైదరాబాద్లో మనం చూస్తూనే ఉంటాం కాబట్టి సో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇది వచ్చేసి ఇది ఒకటి స్వెటర్ షాప్ అన్నమాట. సో మెమరీస్ అని అట్లా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి స్వెటర్స్కి. సో ఊటీలో మనకి చలి ఎక్కువ ఉంటుంది కదా, సో స్వెటర్స్ ఎక్కడ చూసినా స్వెటర్స్ అయితే అమ్ముతున్నారు. స్వెటర్స్, జర్కిన్స్, మఫ్లర్స్, ఇవన్నీ మంకీ క్యాప్స్ ఇవన్నీ అనమాట. చూశాను, కాకపోతే నాకు రేట్ మనకి హైదరాబాద్లోనే తక్కువగా వస్తాయి అనిపించింది. హిల్ స్టేషన్ కదా, కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈటరీస్ కూడా ఉన్నాయి. సో స్వీట్ కార్న్ అని, పాప్కార్న్ ఇవన్నీ ఉన్నాయి. లేక్ సైడ్ ఈటరీస్ అని ఒక షాప్ ఉంది. సో ఇందాక చెప్పాను కదా 7D అని, సో 7 డైమెన్షన్స్లో అదొకటి, ఒక అమ్యూజ్మెంట్ పార్క్స్లో మనం చూస్తాం కదా, సో అలా అనిపించింది. సో ఇక్కడ మెమరీస్ అని, ఇక్కడ కూడా స్వెటర్ షాప్. సో నాకు ఇక్కడ కొంచెం ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. హార్స్ రైడింగ్ అని చెప్పాను కదా, సో చాలామంది అక్కడ హార్సెస్ దగ్గరికి వెళ్ళి కూడా వెయిట్ చేస్తున్నారు. సో 10 మినిట్స్కి 150 ఎంతో కాస్ట్ ఉందన్నమాట అది కూడా. సో హార్స్ రైడింగ్ అది చూసిన తర్వాత, సో అక్కడ చూసారా హార్స్కి అక్కడ వాళ్ళు మేత అది కూడా వేస్తూ ఉన్నారనమాట. హార్స్ రైడింగ్ కూడా మేము చూసేసాము. దాని తర్వాత మనకి బోట్ హౌస్లో చూడదగ్గరసినవి అంత ఎక్కువేం లేవు. సో మేము మళ్ళీ బయటికి వెళ్ళి నించొని వెంటనే దొడ్డబెట్ట పీక్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సర్క్యూట్ బస్ అని చెప్పాను కదా, సర్క్యూట్ బస్ ఎక్కాము. సో వెళ్ళిన 5 మినిట్స్కే మళ్ళీ సర్క్యూట్ బస్ వచ్చింది. సో ఆల్రెడీ డే పాస్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ టికెట్ ఏం అవసరం లేదు. సో అది ఎక్కేసి మేము దొడ్డబెట్ట పీక్ దగ్గరికి దిగాము. సో అక్కడ ఇందాక చూపించాం కదా, ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ నుంచి మనం జీప్ తీసుకొని వెళ్ళాలి. సో జీప్లో ఒక 10 మెంబర్స్కి వాళ్ళు అంటే మనిషికి 100 రూపాయలు ఛార్జ్ చేశారనమాట. సో ఇది జీప్లో నుంచి దొడ్డబెట్ట పీక్కి వెళ్ళే రూట్ అనమాట. సో ఇది కూడా లొకేషన్ చాలా బాగుంది. దొడ్డబెట్ట పీక్ అంటే ఊటీలో ద మెయిన్ స్పాట్ ఇదే అనమాట, దొడ్డబెట్ట పీక్ పాయింట్. సో అలా జీప్లో 10 మినిట్స్ ట్రావెల్ ఉంటుంది. సో ఆల్రెడీ అది 6 o'clockకి క్లోజింగ్ టైం అనమాట. సో బస్సెస్ అయితే అలో చేయలేదు ఇంకా పైకి. సో మేబీ జీప్లోనే వెళ్ళాలనుకుంటా. సో మేము వెళ్ళేసరికి అక్కడ చాలా కార్స్, జీప్స్ అయితే ఉన్నాయి. సో మేము అక్కడ ఒక జీప్ మాట్లాడుకొని, ఇంకా వేరే వాళ్ళు కూడా టూరిస్టులు ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి మాట్లాడుకొని 100 రూపీస్ లెక్స్ 100 రూపీస్ మనిషికి అట్లా 70 రూపీస్కి ఎంతో బేరం చేసి మేము తీసుకువెళ్ళాము. 700 తీసుకున్నాడు అనమాట. అంటే జస్ట్ 10 మినిట్సే, కాకపోతే హిల్ స్టేషన్ కదా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి.
సో మధ్యలో చెక్ పోస్ట్ కూడా వచ్చింది. సో అవన్నీ చూసుకుంటూ లొకేషన్ చూసుకుంటూ మేము జీప్లో ముందుకు వచ్చినాం అనమాట. సో ఆ లొకేషన్ చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఆ వే అంతా కూడా. సో ఈ దొడ్డబెట్ట పీక్ పాయింట్ అనేది మెయిన్ స్పాట్ అనమాట ఊటీలో. సో ఊటీ విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ చూడాలి. సో ఇక్కడ మనకు టాప్ హిల్ స్టేషన్ దగ్గర నుంచి ఊటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో అందరూ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. సో దొడ్డబెట్టకి రీచ్ అయిన తర్వాత మేము అక్కడ ఏమేమి చూసాము, ఆ లొకేషన్ ఎలా ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కేరళవి బోల్డ్ అండ్ వీడియోలు అయితే వస్తుంటాయండి. సో కీప్ వాచింగ్ శృతి సోనీ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ టు శృతి సోనీ బ్లాగ్స్. థ్యాంక్ యూ.